హలో నమస్తే. పండుమిరపకాయ పచ్చడి అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే 2 కేజీలు పండుమిరపకాయలు ఇలా తీసుకుందామండి. తీసుకొని వాటిని కడగొద్దండి. కడిగితే దాని లోపల వాటర్ వెళ్ళిపోతాయి, పచ్చడి పాడైపోతుంది. అందువల్ల మీరు తడిగుడ్డతో అయితే తుడవండి. తొడియాలు తీసి శుభ్రంగా తుడిచి కొంచెం ఆరబెట్టండి. దానికి చింతపండు అయితే కేజీకి పావు కేజీ, కేజీ ఎండుమిరపకాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు ఆ కొలతల్లో వేసుకోండి. ఎండుమిరపకాయ ఆ మిరపకాయలని ముక్కలుగా కోసి ఇలా రోట్లో వేసి అయితే పచ్చడి అయితే మనం చేసుకుందాం. రోట్లో వేసి ఈ విధంగా మనం కొలత పెట్టుకున్న ఉప్పు, చింతపండు కొంచెం కొంచెం వేసుకుంటూ, కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటూ దంచుకొని అన్నిటినీ మనం ఒక దంచిన తర్వాత మొత్తాన్ని ఒక జార్లో పెట్టుకొని ఒక 3 days తర్వాత దాన్ని రుబ్బుకొని మనం స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చింతపండుని ఒక కేజీకి పావు కేజీ చొప్పున అర కేజీ చింతపండు అయితే తీసుకున్నాను 2 కేజీలకి. ఉప్పు కూడా అంతేనండి, కేజీకి పావు చొప్పున అర కేజీ ఉప్పు అయితే తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు ఈ విధంగా వేసుకొని కొన్ని 2 కేజీల్లో కొంచెం ఎండుమిరపకాయలు ఈ విధంగా సన్నగా ముక్కలుగా కోసుకొని వాటిని వేసుకొని ఈ విధంగా దంచుకొని బండ ఉంటుంది కదండి, బండతో అయితే దంచుకోండి. బండతో దంచుకొని ఇలా మొత్తాన్ని దంచుకోవాలండి. 2 కేజీలు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి కష్టపడితేనేనండి మంచి టేస్ట్ అయితే చూడాలంటే మీరు కష్టపడాల్సిందే. ఇదిగోండి, ఈ విధంగా అయితే చూడండి మనం అయితే జార్లో స్టోర్ చేసుకుందాం. బండ పెట్టి తొక్కిన పచ్చడండి ఇది. 3వ రోజున తీసి మనం రుబ్బురోలు వేసుకొని రుబ్బుకుంటే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. రోట్లో ఇదివరకు మన అమ్మ వాళ్ళు రోట్లో వేసి చేసేవాళ్ళు, అందువల్ల అమితమైన టేస్ట్లు అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనకు అంత టైం లేక మనం అయితే మిక్సీలో వేసుకొని చేసుకుంటున్నాం. ఇలా రోట్లో వేసుకొని చేసుకున్నట్లయితే మీకు ఓపిక లేకపోయినా మీ సర్వెంట్స్ అని ఉంటారు కాబట్టి వాళ్ళతో రుబ్బించుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే రోటిలో రుబ్బిన పచ్చడిని అయితే మీకు నేను చూపిస్తున్నాను పక్కా కొలతలతో. ఇది సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. వీలున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట పెట్టుకోండి. ఇట్లా 3వ రోజు తర్వాత ఇలా రుబ్బురోలు వేసి రుబ్బండి. రుబ్బితే మన చింతపండు తొక్కలుగా ఉంటే చింతపండు, ఉప్పు ఏమన్నా మనం కళ్ళుప్పు వేసుకున్నామండి, కళ్ళుప్పు అంతా కరిగిపోతుంది. కళ్ళుప్పు ఏమన్నా ముక్కలుగా ఉన్నట్లయితే ఇలా రుబ్బినప్పుడు మొత్తం కూడా కలిసిపోతుంది. ఇట్లా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా రోట్లో వేసిన పండుమిరపకాయ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. ఒక్కసారి కష్టపడ్డారంటే సంవత్సరం అంతా మంచి టేస్టీ పచ్చడిని మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇట్లా రుబ్బిన దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ ఏదైనా గాజు దాంట్లో కానీ స్టోర్ చేసి పెట్టుకొని కొంచెం పచ్చడి తీసుకొని మీకు ఎంత కావాలో అంత పచ్చడి తీసుకొని చక్కగా తాలింపు వేసుకోండి. నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.